హాయ్ వ్యూవర్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్. ఫ్రెండ్స్, మనకి కేవలం 10th క్లాస్ అర్హతతో కేవలం ఒక్క ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేసి, అది కూడా ఎక్కువగా మనకైతే టఫ్గా ఉండకుండా మనకి 10th క్లాస్ బేస్ మీదనే 10th క్లాస్ లెవెల్లోనే మనకి ఎగ్జామినేషన్ ఉండే నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనమాట. సో మనకి ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి నుండి ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ ఇయర్ కూడా జూన్ 27న మనకి ఎస్ఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అంటే ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ గురించి చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు. సో మనకి ఎంటీఎస్తో పాటు హవాల్దార్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా దీంట్లోనే వస్తుంది. కాకపోతే హవాల్దార్కి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఎంటీఎస్ ఉద్యోగానికి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. కాబట్టి ఈ వీడియోలో మనం కేవలం ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానన్నమాట. మనకి నోటిఫికేషన్ గురించి, ఆ తర్వాత లాస్ట్ మనకి జాబ్ లొకేషన్ వరకు అన్నీ అయితే చెప్తాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇది వచ్చేసి గ్రూప్ సి లెవెల్ 1 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అనమాట. మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు, ఏ స్టేట్ నుంచి అయినా కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి కేవలం ఒక ఎగ్జామ్ ఏ ఉంటుంది, అది కూడా 10th క్లాస్ లెవెల్లోనే అయితే ఉంటుందన్నమాట. దీనికి అప్లై చేసుకోవాలంటే ఏజ్ కానీ చూసినట్లయితే 18 నుంచి 25 ఆర్ 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మనకి పీడబ్ల్యూడీకి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, యూఆర్, ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదన్నమాట. దీనికి అప్లై చేసుకునేటప్పుడే మనం ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ప్రిఫరెన్స్లు అయితే పెట్టుకోవచ్చు. మన హోమ్ స్టేట్ని కూడా, లేదా మన హోమ్ డిస్ట్రిక్ట్ ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ కానీ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఎగ్జామినేషన్ కూడా మన హోమ్ సెంటర్లోనే అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీనికి కానీ మనం సెలెక్ట్ అయ్యి జాబ్ కానీ తెచ్చుకున్నట్లయితే శాలరీ వచ్చేసి 32,000 అనేది స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. దీనికి బేసిక్ పే వచ్చేసి 18,000 రూపీస్ అయితే ఉంటుంది. సో మనకి బేసిక్ పేతో పాటు డిఎన్ఎస్ అలవెన్స్ ఇవన్నీ కలుపుకొని మనకి 32,000 వరకు ఫస్ట్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఒక 10th క్లాస్ ఉద్యోగానికి ఇంత మాత్రం శాలరీ రావడం అనేది చాలా బెటర్ అన్నమాట. అండ్ అలాగే జాబ్ లొకేషన్ కానీ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎక్కడైనా సరే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. పెద్ద పెద్ద మినిస్ట్రీస్లో అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో మనం అయితే జాబ్ అయితే చేయబోతున్నాం అన్నమాట, ఈ జాబ్ కానీ తెచ్చుకున్నట్లయితే ఫ్రెండ్స్. అండ్ ఇలాగే మనం ఫైనల్గా కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్గా చెప్తాను ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సెషన్ 1, సెషన్ 2 లాగా 2 విధాలుగా అయితే ఉంటుంది. సెషన్ 1లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు. సెషన్ 2లో మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. మనకి 1 మార్క్ అయితే నెగిటివ్ మార్క్ అయితే సెషన్ 2లో అయితే ఉంటుంది. సెషన్ 1లో జస్ట్ మనం అయితే క్వాలిఫై అయితే సరిపోతుంది. సెషన్ 2లో మటుకు మనం ఫ్రెండ్స్ కట్ ఆఫ్ అయితే రీచ్ అయితే మనకైతే జాబ్ అయితే వస్తుంది. సో సెషన్ 1ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సెషన్ 2ని అయితే మనం క్లియర్గా అయితే పట్టించుకొని నీట్గా అయితే దాని మీద కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. ఇప్పుడు సెషన్ 1లో సబ్జెక్టులు కానీ చూసుకున్నట్లయితే 2 సబ్జెక్టులు అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ అండ్ అలాగే రీజనింగ్ అయితే ఉంటుంది. ఈ 2 సబ్జెక్ట్స్ వచ్చేసి ఈచ్ సబ్జెక్ట్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 60 మార్క్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 45 మినిట్స్ మనకైతే టైం అయితే ఇస్తారు. అంటే ఓవరాల్గా మనకి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 మార్క్స్ ఎగ్జామినేషన్, 45 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఈ సెషన్ వల్ల మనకి క్వాలిఫై అవ్వాలంటే, అంటే మనం పర్సంటేజ్ కాకుండా మార్క్స్ ప్రకారం కానీ చూసుకున్నట్లయితే యూఆర్ వాళ్ళకి 36 మార్క్స్ అయితే రావాలి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 30 మార్క్స్ వచ్చినా సరిపోతుంది. అండ్ అలాగే మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 24 మార్క్స్ వచ్చినా సరిపోతుంది అన్నమాట. సో ఇలాగ మనకి క్వాలిఫైయింగ్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఆ తర్వాత సెషన్ 2కి అయితే వెళ్ళాలి. సెషన్ 2లో వచ్చేసి 2 సబ్జెక్టులు అయితే ఉంటాయి. ఇంగ్లీషు ఉంటుంది అండ్ అలాగే మనకి జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది అనమాట. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, అంటే 75 మార్క్స్ అయితే ప్రతి సబ్జెక్ట్ నుంచి మనకైతే ఉంటుందన్నమాట. 2 సబ్జెక్టులు కలుపుకొని 50 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 45 మినిట్స్ టైం అయితే ఇస్తారు. 1 మార్క్ నెగిటివ్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ నెగిటివ్ అయితే ఉంటుంది. సో మనకి ఈ 2 సబ్జెక్టుల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ 2 సబ్జెక్టులను కలుపుకొని మనకు వచ్చేసి కట్ ఆఫ్ అయితే డిసైడ్ అవుతుంది. జాబ్ లొకేషన్ కూడా డిసైడ్ అవుతుంది. జాబ్ డిపార్ట్మెంట్ కూడా డిసైడ్ అవుతుంది. మన కట్ ఆఫ్ని బట్టి మన జాబ్ లొకేషన్, మన జాబ్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఈ 2 సబ్జెక్టుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనకు సెషన్ 1లో రీజనింగ్, మ్యాథమెటిక్స్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది.
దీనికి మట్టుకు చాలా బాగా అయితే కష్టపడైతే ఎక్కువ మార్క్స్ అయితే తెచ్చుకోవడానికైతే మనం అయితే ప్రయత్నించాలన్నమాట. అండ్ అలాగే ఈ ఇయర్ వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి వ్యాకెన్సీస్ కానీ చూసినట్లయితే సో మనకి 12,000 అని చెప్పేసి అయితే అందరూ అయితే చెప్తున్నారు. మ్యాక్సిమం 12,000 కాకపోయినా 8,000 వరకు అయితే మనకైతే వ్యాకెన్సీస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ అలాగే ఎంటీఎస్ జాబ్ ప్రొఫైల్ కానీ చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అంటే మల్టిపుల్ పనులు అయితే మనం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్, ఆఫీస్ అసిస్టెంట్ అని కూడా ఈ ఎంటీఎస్ వాళ్ళని అయితే అంటారన్నమాట. అంటే మనం వచ్చేసి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం, డాక్యుమెంట్స్ని సేఫ్గా పెట్టడము, అండ్ అలాగే ఆఫీస్కి సంబంధించిన ఏమైనా వర్క్ అయితే ఉంటే అవి చూడడము, ఫైల్స్ ఏమైనా ఉంటే వాటిని మనం పక్క బెంచ్కి అటు ఇటు తీసుకురావడం, ఇవ్వడం, ఇలాంటి పనులు అయితే ఉంటాయన్నమాట. సో ఇది మనకి ఎంటీఎస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. జాబ్ ప్రొఫైల్ చెప్పాను, జాబ్ లొకేషన్ చెప్పాను, అలాగే డిపార్ట్మెంట్స్ మనకు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ అయితే ఉంటాయి అది చెప్పాను, ఏజ్ చెప్పాను, ఫీజు చెప్పాను, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్పాను. సో ఇలాగ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేశాను. నెక్స్ట్ వీడియోస్లో మనకి ఎంత కట్ ఆఫ్ అయితే వస్తే ఏ క్యాస్ట్ వాళ్ళకి మనకైతే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, అండ్ అలాగే ఎంత మనం చదవాలి, ఎలా చదవాలన్న దాని గురించి కూడా ఫర్దర్గా వీడియోస్ అయితే తీసుకొని వస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.